అభ్యాసానికి ఆయన చెప్పింది ఏమిటంటే, అభ్యాసో నామ చిత్తభూమౌ కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తికి. నీ మనస్సులో ఎక్కడో ఒక చోట సమాన ప్రత్యయావృత్తికి ఒక నామాన్ని కానీ ఒక రూపాన్ని కానీ నమ్మి దాన్నే ధ్యానం చేయి. మళ్ళీ 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 పిచ్చెక్కినట్టు ధ్యానం చేయి. పైకి కూడా మాట్లాడితే ఎవరన్నా పిచ్చివాడు అనుకుంటారు. వివేకానందుడు చెబుతాడు, భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు, అదృష్టవంతుడు అంటాడు. మన ఇంట్లో దేవుడు విగ్రహం ఉందంటే దాంతో మాట్లాడండి, దయచేసి దాంతో మాట్లాడండి. భార్య కానీ భర్త కానీ నువ్వు పిచ్చాడు అన్న అవును నేను పిచ్చాడిని అని చెప్పండి. మనం మాట్లాడుతున్న దేవుడితోనమ్మా, బొమ్మతో కాదు. అది బొమ్మ అనుకుంటే బొమ్మే, అమ్మవారు అనుకుంటే అమ్మవారు. మాట్లాడండి హాయిగా. అమ్మవారు కాకపోతే మనం ఎందుకంటే పెట్టి పూజ చేస్తున్నాం అక్కడ పని లేక, చెక్క బొమ్మ అయితే అమ్మవారుగా భావించాలి. అక్కడ నిలబడి మాట్లాడాలి, నిలబడి పద్యాలు చదవాలి, నిలబడి శ్లోకాలు చదవాలి. ఏం చేస్తున్నావో మా చచ్చి చెబుతుంటే అక్కడ నేను ఎప్పుడైనా ధర్మం తెప్పానా, నీతి తెప్పానా, నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అని నిలబెట్టి అడగగలిగితే దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు. దేవుడు దిగొచ్చి జవాబు చెబుతాడు. ఒకటే షరతు, నువ్వు ధర్మాత్ముడు అయి ఉండాలి. నువ్వు వంకర పనులు చేసి అడగద్దు. ఇక్కడ నేనేదో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాడమ్మా కాపాడంటే కుదరదు. ఇక్కడ అటువంటి ఉచిత పథకాలు ఉండవు దేవుడి దగ్గర. నువ్వు నిఖార్సుగా ఉండాలి, నువ్వు నిజాయితీగా ఉండాలి, నువ్వు సత్యమే పలకాలి, నువ్వు ధర్మానికే కట్టుబడాలి. అప్పుడు అటువంటి వాడెవడో నమ్మా నా మీద దాడి చేస్తాడు, నువ్వేం చేస్తున్నావు అంటే దశ ప్రకరణ ధారిణి బెజవాడ కనకదుర్గ 10 హస్తాలతో 10 ఆయుధాలతో వచ్చి మన కాపాడుతుందండి. బిడ్డను కాపాడుకోవడం ఆవిడ పని, మన పని కాదు. ఇక్కడ మనకి 100 పనులు ఉన్నాయి. దేవుడికి వేరే పనేం లేదు, భక్తుల్ని కాపాడడం తప్ప రెండో పనే లేదు. దేవుడు అంటే నిర్గుణుడు, నిరంజనుడు, పరబ్రహ్మ, ఏ పని లేదని మొత్తం అందరు పండితులు చెబుతున్నారు. ఆయనకున్న ఒకే ఒక పని ఏమిటంటే మన కాపాడడం, రెండో పని లేదు. ఇక్కడ కళ్యాణ గుణ సంపన్నుడుగా అంత గ్యారంటీ పథకం ఇది. మీరు చేసి చూడండి. మొక్కుబడిగా పూజ చేసి లేచిపోవడం కాదు అక్కడ. అందుకే కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తికి నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని పరంపరగా 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 పువ్వు మీద పువ్వు గుచ్చి దండగుచ్చినట్టుగా భగవంతుడికి మనస్సులో గుచ్చి వెయ్యాలండి. అంత పరంపరగా దాని మీదే దృష్టి పెట్టి చేస్తే మనస్సు లొంగకపోవడం ఏంటో మా 2 నిమిషాల్లో లొంగుతుంది. ఈలోపు అది ఎక్కడో పారిపోతుంటే దాంతోపాటు మనం పారిపోతూ ఉంటాం. ఇక్కడ పారిపోతుంది. ఎవరు పారిపోతుందని ఎవరు అంటున్నారో వారే పారిపోతున్నారు. అంటున్నవాడే మనస్సు, వాడు పారిపోతే అది ఎక్కడికి పారిపోతుంది. అంచేత ఈ సమాన ప్రత్యయావృత్తి అన్న ఒక రూపం మీద మీరు దృష్టి పెట్టచ్చు. మీకు కృష్ణ పరమాత్మ యొక్క రూపం ఇష్టం, మీ ఎదురుగా కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకోండి, తదేకంగా చూడండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, రెప్పలు ఆర్పకుండా చూడండి, వీలైతే ఏ భావము కూడా లేకుండా చూడండి చాలు. కానీ అది చాలా కష్టసాధ్యం. ఏ భావమో లేకుండా మనస్సును మౌనంలోకి పెడితే ఏదో భావం వస్తుంది. ఏదో భావం రావడం కంటే ఓం భగవతే వాసుదేవాయ అని రావడం మంచిదే కదా. నిన్న మనం అనుకున్నాం కదా, ఆలోచనలే అన్నీ. మంత్రమైనా కూడా ఆలోచనే. మనస్సులో మననాత్రాయితే ఇది మంత్రం, మంత్రమైనా ఒక ఆలోచనేనండి. కాకపోతే బీజాక్షరాలు ధ్వనిస్తే దానికి ఒక శక్తి ఉండొచ్చు, మామూలు ఆలోచనకు అంత ఉండకపోవచ్చు. కానీ ఏదైనా మనస్సులో ఆలోచనే కదా. ఆ ఒక ఆలోచనల మూట కదా మనస్సు. అందులో ఒక ఆలోచనలతో అన్ని ఆలోచనల్ని బంధించగలమంటే నేను మీకే ఉదాహరణ చెప్పాను జీవితంలోంచి. పాత బట్టలు మూట కట్టాలంటే పెద్ద బట్టోడు తీసి చాకలాయన మొత్తం బట్టలు మూట కట్టుకోవట్లేదా, పట్టుకెళ్ళలేదా? ఈ బట్టలు వేస్తే ఏం చేస్తాడని అందులో పెద్ద చీర తీస్తాడు. మగాళ్ళ ప్యాంట్లు చొక్కాలు తీయడం కుదరదు మూట కట్టడానికి. ఆడవాళ్ళు చీర తీస్తాడు, పెద్దది ఉంటుంది కదా, ఇవన్నీ అందులో బారేస్తాడు. మొత్తం 2-3 ముళ్ళు వేసేస్తాడు, సైకిల్ మీద వేసి పట్టుకుపోతాడు. అలాగ మనం నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అనే ఒక పెద్ద సుదీర్ఘమైన సునిశ్చితమైన తీక్ష్ణమైన ఆలోచనతో మిగిలిన ఆలోచనలు మూట కట్టేయచ్చు. అది శంకరాచార్య అంగీకరించిన మాట. అందుకని కశ్యాంచిత్ చిత్తభూమౌ సమాన ప్రత్యయావృత్తికి ఒకే నామాన్ని అలాగే స్మరించు, అలాగే స్మరించు, అలాగే స్మరించు. ఎందుకు స్వాధీనంలోకి రాదో చూద్దాం. ఒకే ఆలోచనలో అన్ని ఆలోచనల్ని కలిపేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఎప్పుడైనా ఆ ఒక్క ఆలోచన తీసేస్తే మొత్తం రమణ మహర్షి చెప్పిన మహామౌనంలోకి హాయిగా వెళ్ళిపోతాం, గొడవలేదు. ఇంకా తీసేయడానికి కూడా బాధపడక్కర్లేదు. ఇంతకాలం శివరామస్మరణ చేశాం, ఇంతకాలం రామకోటి రాశాం, మానేద్దాం, ఇది మళ్ళీ పట్టేయిద్దామా. రామకోటి కూడా బంధం కాకూడదు, నామస్మరణ కూడా బంధం కాకూడదు, మడ్డిలో అంటుకోకూడదు, మనని కాపాడాలి అంతే. అంటుకోకూడదు అంటే అంత మహామౌనంలోకి వెళ్ళగలిగే స్థితి వచ్చినప్పుడు ఆ నామస్మరణ మానేసినా పర్వాలేదు, అప్రయత్నంగానే వెళ్ళిపోతుంది అది.
ఆలోచనలన్నీ కలిపి ఒక ఆలోచనలో మూట కట్టాం. ఒక ఆలోచన తీసేస్తే మొత్తం పోయింది కదా. బట్టలన్నీ ఒక బట్టలో మూట కట్టినప్పుడు ఆ మూట అవతల పారేస్తే లోపల బట్టలన్నీ పోలేదా మళ్ళీ చెప్పాలా? ఇది అభ్యాసం. శంకరాచార్య ఎంతగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారో అంతగా ఆచరణ, పూజ, ఆరాధనా విధానాన్ని కూడా బోధిస్తారు. అందుకే ఆయన షణ్మత స్థాపనాచార్య అన్నారు. దేవుడికి రూపం లేకపోతే, నామం లేకపోతే భక్తులు చెడిపోతారని ఆయనకు బాగా తెలుసు. ఏదో నిర్గుణం, నిరంజనం, పరబ్రహ్మం అంటే మన వల్ల కాదండి ఏం చేయడం. అక్కడ ఏదో ఒక మూర్తి ఆయనది ఉండబట్టి దండం పెట్టుకుంటాం. ఏం లేకపోతే ఏం పెట్టుకుంటామండి? మనసు పక్కకి వెళ్ళిపోదా? అందుకని విగ్రహారాధన ఎప్పుడూ కాదనకపోగా ఆయన ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని పంచాయతనంలో 5 విగ్రహాలు పెట్టి శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యుడు అని 5 దేవతల్ని పెట్టి తమిళనాడులో ప్రత్యేకంగా ఉన్న మురుగన సంప్రదాయం, కుమారస్వామి సంప్రదాయాన్ని కూడా దాక్షిణాత్య సంప్రదాయంగా కలిపి కుమారస్వామి ఆరాధన కలిపి షణ్మత స్థాపనాచార్య అనే బిరుదు పొందారు ఆయన. 6 దేవతలు ప్రధానంగా మీరు భావించండి, పూజించండి. ఇంకా ఊరికి 6 పెట్టుకుని మనం 66, 76 చేసేయకూడదు. ఇంకా అప్పుడు మళ్ళీ చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే అనే అవుతుంది. దేనికైనా ఓ పరిమితి ఉండాలి కదా. ఒక రైలు సీటు ఉన్నప్పుడు 3 కూర్చునే సీట్లో 4 కూర్చోవచ్చమ్మా, 5 కూడా కూర్చోవచ్చు. 30 మంది వస్తానంటే ఎలా కూర్చుంటారండి? ఆరాధనకి విధానానికి కూడా ఓ పరిమితి ఉండాలి. అందుకని షణ్మత స్థాపన అన్నారు. ప్రధాన దేవతలు మీరు ఆరాధించండి. అందులో కూడా 3 ముఖ్యం. శివుడు, విష్ణువు, అమ్మవారు. ఎందుకు ముఖ్యమో నిన్నే చెప్పుకున్నాం. దేశకాల పరిస్థితులు. శివుడు అంటే కాలం, విష్ణువు అంటే ప్రదేశం, వ్యాప్నోతీతి విష్ణువు. అమ్మవారు అంటే పరిస్థితులు, కార్యకారణ సంబంధం, కాజేషన్. అందుకే ఈ 3 ప్రధాన దేవత. ఇప్పుడు ఇంకొక మాట 7వ అధ్యాయంలో చెబుతున్నాడు ప్రత్యేకంగా. నాగం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతక మూఢోయం మూఢో మామభిజానాతి లోకో మామజమవ్యయం మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం అంటున్నాడు. 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో ప్రత్యేకం ఆయన యోగమాయ గురించి చెబుతాడు. చాలా చిత్రమైనటువంటి అంశం ఇది. మనమంతా యోగమాయా శక్తి చేతే ఆవృతలమే ఉన్న దాని నుంచి బయటపడే విధానం ఎలాగో చూద్దాం. నాగం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. భగవంతుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అందరూ చెబుతున్నప్పటికీ ఎందుకు కనపడడం లేదు ప్రత్యక్షంగా? శంకరాచార్య కూడా ఆ ప్రశ్న శివానందలహరిలో వేశారు. ఏకో వారిజబంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యక్కిం నభవసి అహో ఘనతరం కిదుర్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్కడే ఉన్నాడయ్యా సూర్యుడు. ఎకో వారిజబంధవక క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా. భూమి నుంచి ఆకాశం వరకు ఆయన ఉన్న అంతరిక్షం పైభాగం కదా అది. అంతరిక్షం పైభాగం నుంచి భూమండలం వరకు ఉన్న మొత్తం చీకట్టి పోగొట్టేస్తున్నాడు. ఒక్క సూర్యుడండి, రెండో వాళ్ళు లేడు. ఎంత ఆశ్చర్యం ఇది! భగవల్లీలకి ఎంతకంటే ఏమన్నా కావాలా? ఎంత ఆశ్చర్యం ఇది! ఆ సూర్యుడిని ఏమన్నా విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు, ఈ నాస్తికులు, వీళ్ళందరూ ఏమైనా కనిపెట్టి సూర్యుడిని అక్కడ పెట్టారా? ఐన్స్టీన్ గారు 3000 పరిశోధనలు చేశాడు, 3000 ఆవిష్కరణలు చేశాడు. ఆయన అడిగారట, ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే, ఉన్న వాటిని మేము కనిపెట్టాం కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా అన్నట్టు. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు. వీళ్ళంతా స్టెయిన్ స్టీల్ గాడు. వీళ్ళు ఏం మాట్లాడితే ఉపయోగమే ఉంది ఇక్కడ. నిజమైన విజ్ఞానవేత్త ఎప్పుడూ దేవుణ్ణి వ్యతిరేకించడు. విజ్ఞానానికి, శాస్త్రానికి, దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు. అవి రెండు సమన్వయం చేసుకోవచ్చు హాయిగా. ఆయన అన్నాడు స్పష్టంగాని, సూర్యుడి శక్తితో, చంద్రుడి శక్తితో, విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేం కరెంటు కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా, అది అక్కడ ఉందని చెప్పాను నేను. ఎలా బల్బు ఎలా వెళ్ళగాలో చెప్పాను, అంతే కదా. బల్బు కనిపెట్టినవాడు నేనెంత గొప్పవాడిని అయితే ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు. ఇది ఐన్స్టీన్ మాట. అంచేత విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన్ని దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి ఇక్కడ, అజ్ఞానం తప్ప. శంకరాచార్య ఏమంటున్నారు, నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ప్రత్యక్ష దైవం. మనం మాఘమాసంలో ఆదివారం పరమాణుడు నైవేద్యం పెడతాం, ప్రత్యక్ష సూర్య నారాయణ అంటుంది. కనపడుతున్నాడు. ఆయన ఎంత పని చేస్తున్నాడు. ఆయన దగ్గరికి మనకి ఎన్ని కోట్ల మైళ్ళు దూరం ఉందండి, ఎన్ని కోట్ల మైళ్ళు. ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా? పగలల్లా ఈ లైట్లు ఏమీ అవసరం లేకుండా హాయిగా మనం హాయిగా తిరుగుతున్నామా? మంటెత్తిపోతుంటే వేసవకాలం ఇక్కడ 46 డిగ్రీలు.
కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి హైదరాబాద్ మీదకి 46 డిగ్రీలు, మళ్ళీ మనం కాకినాడ అయితే తెలిసింది మీ పనేనా ఇవ్వండి మాకు ఇక్కడ 48 అన్నారు. వాళ్ళు 2 డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో. అందుకని ఇంత కాంతిని గుప్పేసి మొత్తం మీద ఉడికించేస్తున్నాడే మనుషుల్ని, వెలుగు కాకుండా వేడి కూడా పంపించి. ఎంత దూరం ఆయన పక్కన నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన. ఇది ఇంతకంటే భగవద్లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే? ఈ మాట్లాడేవాళ్ళు ఎవరన్నా అక్కడ పెట్టారా ఆయన్ని? అంత సూర్యుడు స్వామి ఏమంటాడు, అంత సూర్యుడు కాంతి గుప్పిస్తున్నాడు, అంత చీకటి పోకూడదు. అంతేకాదు లోచన గోచరోపి భవతి, కళ్ళకు కూడా కనపడుతున్నాడయ్యా. పోనీ కంటితో చూడలేకపోయినా కనీసం ఒకసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటున్నావా లేదా? పొద్దున్నే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా? పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాయ, పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాయ, ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ, శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. పాడుకుంటున్నావా లేదా? ఇలాగా అలా మా కళ్ళకు కనపడుతున్నాడు, చీకటిని పోగొడుతున్నాడు. కానీ వేద్యకిం నభవసి త్వం కోటి సూర్య ప్రభక, వేదం ఏం చెబుతోంది? నత్ర సూర్యో భాతి నచంద్ర తారకా నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని. పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు. నత్ర సూర్యో భాతి నేమా చంద్రమాహ, చంద్రుడు కూడా అంతే. విద్యుత్ కాంతులు అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదని చెప్పి, పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడిపే. సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయడంతో పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే. పైగా ఆ సూర్యనారాయణమూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారు. ఆ పేర్లు ఎంత మహానుభావులు ఋషులు ఎలా పెట్టారో చూడండి. సూర్యనారాయణమూర్తి, నారాయణ తీసేయండి, ఒట్టి సూర్యగోళం కింద లెక్క, అందులో ఉన్నవాడు నారాయణుడు. అందులో ఉన్నవాడు నారాయణుడు, అంతస్థిత ఆయన నారాయణ. అదే తేజస్సు మనలో ఉంది. యశ్చాసావాదిత్యే సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే. ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో, ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా. ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి, నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు. లేకపోతే ఒట్టి బింబంలా ఉంటాడు ఆయన, వేలాడితే పడిపోయాడు. ఆ నారాయణుడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే, చీకటంతా పోగొడుతున్నాడే, ప్రత్యక్షంగా కనపడుతున్నాడే. నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడివి అంటున్నారు కదా, నువ్వెందుకు కనపడవయ్యా అని ఆయన ఏమంటారంటే, నీ తప్పు లేదయ్యా, నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు. అహో ఘనతరం కీదృగ్భవేన్ మత్తమహ. నాకు ఈ రకరకాల నేను జీవుణ్ణి అనుకుని, నేను దేహం అనుకుని, నేను మనస్సు అనుకుని, నాకు భర్త ఉన్నాడని, నాకు భార్య ఉందని, నాకు పిల్లలు ఉన్నారని, నాకేవో బాధ్యతలు ఉన్నాయని, బరువులు ఉన్నాయని ఈ చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా. ఇదే తమహ, చీకటి. అంటే కోటి సూర్య ప్రభాభాసమానుడైన భగవంతుడు కూడా పోగొట్టలేనంత చీకటిని మనం కప్పేశాం. ఒక రకంగా మనమే గొప్పవాళ్ళని దేవుడు కంటే. ఆయన అందరినీ కాపాడుతున్నాడు, మనల్ని కాపాడట్లేదంటే ఆయన కూడా కాపాడలేనంత భ్రష్టస్థితిలోకి వెళ్ళిపోయామన్నమాట మనం. ఇంకా తీవ్రవాదం అంటారు. ఆయనకు కూడా సాధ్యం కాదు, ఒరే నేను ఎవరినైనా కాపాడగలను కానీ నిన్ను కాపాడలేనుగా. వెనకడికి ఎవడో ఒక ఆయన జగన్నాథ పండితురాయలు లాంటి కవి ఆ పూరి జగన్నాథ స్వామిని చూసి సవాల్ చేశాట. వాడిని కాపాడాను వీడిని కాపాడాను అనడం కాదు, నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టారట. కవిగారి లౌక్యాలు అలాగే ఉంటాయి. నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టు, నీకు దమ్ముంటే నేను చేసినన్ని పాపాలు ఎవడూ చేయలేదు, ఇంకా నా పాపాలు పోగొట్టు నీకు దమ్ముంటే వాడి పాపాలు వీడి పాపాలు అనడం కాదు అన్నట్టు. ఇప్పుడు ఈయన గారి పాపాలు పోగొట్టకపోతే దేవుడు బరువు పోతుంది. ఇక్కడ కవులు అలాగే మాట్లాడతారు లౌక్యంగా, మొత్తం ఆయన నెత్తి మీదకి దోసేయడం. నీకు దమ్ముంటే నా పాపాలు పోగొట్టవయ్యా అన్నట్టు బెదిరిస్తాడు అవసరమైతే. అంతేకాదు బౌద్ధులు జైనులు బాగా విజృంభించి పూరిలో వాదనలు చేసే రోజుల్లో ఒక ఆయన ఉన్నట్ట, ఉపస్థితానాం బౌద్ధానాం మదధీనాహితే గతి అన్నట్ట. ఇక్కడ బౌద్ధులు జైనులు బాగా ఉన్నారు, వాళ్ళు దేవుడు లేడని రకరకాలుగా వాదిస్తున్నారు. వాళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించి నీ గౌరవం నిలబట్టాలంటే వైదిక పండితుడు నేనే దిక్కు, నన్ను కాపాడుకో అన్నట్టు. ఇదో బేరం ఇక్కడ. అద్వైతిని వేద పండితుడిని నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ, నేను నిలబడితేనే నువ్వు ఉంటావు, లేకపోతే నీ గుడి మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు బౌద్ధాన్ని అవలంబించారండి. రాజులు ఏది అవలంబిస్తే అదే కదమ్మా.
రాజుగారు స్వామీజీ దగ్గరికి బాగా వెళ్ళి అస్తమానం దండాలు పెడుతుంటే అందరూ అక్కడికి వెళ్తారు. ఆయన వెళ్ళడం మానేస్తే మిగిలిన వాళ్ళు కూడా మానేస్తారు. నమశివాయ. అందుకే స్వామీజీలు కూడా రాజకీయాన్ని ఆశ్రయిస్తారు. బాగా రాజు పరిపాలించే వాళ్ళు వస్తే అందరూ వస్తారండి, మామూలు వాళ్ళు వస్తే ఎవరు వస్తారు? కానీ ఇందులో ఉండేది ఇబ్బంది ఏమిటి అంటే వాడు రావడం మానేస్తే అందరూ మానేస్తారు. అంతేకాదు వాడు పగబడతాడు, కక్ష కడతాడు, ఏం చేస్తాడో తెలియదు. అందుకని భగవంతుని నమ్ముకోవాలి, రాజుల్ని పరిపాలకుల్ని నమ్ముకోవడం కాదు. ఇక్కడ ఆయన ఎలా చూడాలో అన్నీ చూస్తాడు. అలాగే సూర్యుని చేతం కనపడకుండా చేస్తున్నది నా మాయ ఉందే తమోగుణం, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? అది ఎటువంటి మాయ అంటే ఇక్కడ 7వ అధ్యాయంలో చెబుతున్నారు. నాకం ప్రకాశ సర్వస్య, అన్ని చోట్ల నా ప్రకాశం ఎందుకు కనపడటం లేదు అంటే నా తప్పు కాదయ్యా, అది నేను కనపడుతూనే ఉన్నా, నేను వెలుగుతూనే ఉన్నా. యోగమాయ సమావృత, యోగమాయ కమ్మింది. నన్ను అంటారు, నన్ను అంటే దేవుణ్ణి మాయ కమ్మడం ఏమిటంటే అజ్ఞానం. మనకి దేవుడు కనపడకుండా మధ్యలో యోగమాయ అడ్డం వచ్చింది. సూర్యుడిని మబ్బులు గమ్మేయండి మాట్లాడతాం కదా మనం. ఇవాళ సూర్యనారాయణమూర్తి కనపడలేదండి, దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో మేఘచ్చన్హే అన్ని దుర్దినం అంటారు. దుర్దినం అంటారు దాన్ని. ఇప్పటికేనండి కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు సూర్యనారాయణమూర్తిని చూస్తే కానీ భోజనం చేయరండి. మా బంధువుల్లో కొందరు ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను, సూర్యుడిని చూస్తే కానీ భోజనం చేయరండి. మొత్తం వర్షం కురిసి మేఘాలు కమ్మేసి సూర్యుడు కనపడకపోతే అన్నం మానేస్తాను. మంచినీళ్ళు కూడా తాగరండి బాబు, అంత నియమం అది. సూర్యుడు కనపడలేదు ఇవాళ బతుక అంటారు, అదో నియమం. ఆ నియమమే నిష్ఠ. ఎప్పుడు నియమాలు ఉండాలి, నియమం ఉంటే నిష్ఠ ఉంటుంది, నియమం లేకపోతే నిష్ఠ ఉండదు. సంధ్యావందనం ఉతికిన బట్టలతోనే చేయాలా, కూర్చొనే చేయాలా, అంతే చేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు పడుకుని సంధ్యావందనం చేయడం ఏంటి? ఇక్కడ కుదరదు. అక్కడ మనస్సు ముఖ్యం. ఇవన్నీ బద్ధకస్తులు చెప్పే మాటలు ఇక్కడ. ఆ మనస్సును కూర్చోబెట్టి లగ్నం చేయలేవాడు, పడుకుని లగ్నం చేయాలా? ఇది అనారోగ్యం వస్తే వేరే విషయం. నియమం ఎందుకు పెడతారు అంటే నిష్ఠ కుదరడం కోసం. అంచేత నియమం. స్నానం అంటే స్నానమే, ఉతికిన బట్ట అంటే ఉతికిన బట్టే. పట్టుబట్ట కట్టమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఉతికిన బట్ట సాగు. రాత్రిలా పడుకున్న బట్టతో కూర్చుని సంధ్యావందనం చేస్తామండి బుద్ధి లేకుండా. అసలు నిష్ట మాత్రం అలా కుదురుతున్నప్పుడు లోపల నుంచి చీమలు దోమలో బాగుతుంటాడు, ఇక్కడ వాసన వస్తుంటే బట్ట. అందుకోసం చెప్పారు నియమం ఉంటే నిష్ట ఉంటుంది. అందుకని అంత చేసినా కూడా మాకు అజ్ఞానం పోవట్లేదు, అంత కమ్మేసుకున్నాం ఇక్కడ. దానికి ఏం చెబుతున్నాడు, నేను వెలుగుతూనే ఉన్నానయ్యా, మబ్బులు కమ్మే, సూర్యుని మబ్బులు కమ్మే అంటారు. అజ్ఞానపు మాట. వాక్యాన్ని తిరగేయాలి. సూర్యుని మబ్బులు కమ్మడం ఏంటండి? ఈ మబ్బు ఎంత, దాని శక్తి ఎంత సూర్యుడిని కమ్మడానికి? అంటే మనకి సూర్యుడు కనపడకుండా చేస్తున్నది మబ్బు, అంతేగాని సూర్యుడిని కమ్మలేదు. ఇది మన మాటలన్నీ ఇలాగే ఉంటాయి విచిత్రంగా. విజయవాడ స్టేషన్ వచ్చింది, విజయవాడ స్టేషన్ వచ్చింది అంటాడు. విజయవాడ స్టేషన్ ఎందుకు వస్తుందండి? అది జడ పదార్థం, అది ప్లాట్ఫారం. మేము పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంది. విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం, కానీ ప్రయాణం చేసిన ఎవ్వడూ కూడా విజయవాడ స్టేషన్కి నేను వచ్చాను అనడం, నేను వెళ్ళలేదు, నేను కూడా అనలేదు. ఇంతకంటే అబద్ధం ఉందా? అబద్ధానికి శిక్ష వేస్తే వీళ్ళందరికీ వేయాల్సిందే. విజయవాడ వచ్చిందంటాడు, వరంగల్ వచ్చిందంటాడు, కాకినాడ వచ్చిందంటే బుద్ధి ఉందా లేదా? కాకినాడ ఎందుకు వస్తుందండి? అక్కడే ఉంది. కాకినాడకి మనం వచ్చాం, విజయవాడకి మనం వచ్చాం, వరంగల్కి మనం వచ్చాం, కానీ వాక్యం ఎలా చెబుతున్నాం? తిరగేసి చెప్పాం. అలాగే మబ్బులు సూర్యుడిని గమ్మేసాయి, ఇదో అజ్ఞానం. మబ్బులు సూర్యుడిని గమ్మలా, మన కంటి చూపును గమ్మాయి. మన కంటి చూపుని గమ్మడానికి మబ్బు కూడా అక్కర్లేదండి. మీరు ప్రయోగం చేసి చూడండి. అంత సూర్య భగవానుడు ఎదురుగా, పోని చూడలేరు కదా, చంద్రుడు ఎదురుగా పొన్నమనాడు చందమామ వెలుగుతూ ఉంటే మీ వేలు అడ్డం పెట్టండి చంద్రుడికి. వేరే ఏమక్కల, మీ వేలే, ఒక్క వేలే, రెండో వేలు చెయ్యి కూడా అక్కల. ఆ వేలునే చూడండి మీరు, చంద్రుడు కనపడ్డం. వేలుని చూడండి అంతే, ఇంకా వదలకండి. వేలు మీదే దృష్టి పెట్టండి. అవతల చంద్రుడు ఉన్నాడు, కనపట్టు మీకు. ఇప్పుడు దోషం మీ చూపుదా, చంద్రుడుదా, వేలుదా? చంద్రుడిది కాదు, వేలుది కాదు, మన చూపుది. అంటే మనం మార్చుకోవాల్సింది మన చూపునే. అందుకే భగవంతుడు ఏమంటాడు, మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ఈ జీవుడు ఒక్కొక్కడు ఎంత మూర్ఖుడు ఉంటాడు అంటే, అజం అవ్యయం, పుట్టుకే లేనివాడిని, నాశనం లేనివాడిని, ఎప్పుడూ ఉండేవాడిని, సదాతనుణ్ణి, సనాతనుణ్ణి, నన్ను నమ్మడయ్యా, నేను లేనంటాడు. నేనేం చేయని దానికి యోగమాయ కారణం అన్నారు. యోగమాయ ఏమిటో చెప్పాలి శంకర భాష్యం అంటే. ఈ అర్థం నేను చెప్పగలను, ఎంతవరకు చెప్పింది. యోగమాయ ఏమిటి? యోగ నిద్ర, యోగమాయ. కొన్ని మాటలు ఉన్నాయి మనకి. యోగ నిద్ర, యోగమాయ. ఈ యోగ నిద్ర ఏమిటి? మనకి భోగనిద్ర తెలుసు, రోగనిద్ర తెలుసు, యోగ నిద్ర తెలియదు. శుభ్రంగా తినేసి పడుకోవడం భోగనిద్ర, అనారోగ్యంతో ముక్కుతూ ములుగుతూ పడుకోవడం రోగనిద్ర. యోగనిద్ర వరకు తెలుసునండి. నిద్రలేని యోగాలు మనకున్నాయి, కానీ యోగనిద్ర మనకు తెలియదు. కానీ విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఆయన మొత్తం చుట్టూ అందరూ ఉంటారు, అన్నీ చూస్తూనే ఉంటాడు, ఆయన వాటితో అంటుకోకుండా ఉంటాడు. అసంగం, అసంగం అంటే అది యోగ నిద్ర. మనం జీవితంలో కూడా అలాగే ఉండాలి. ఇంట్లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి, మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి పొట్టలోకి వెళ్ళిపోవాలి పాములాగంతే. అస్తమాను వేలెట్టి సంటే కూడదు. ఇంకా